తుమ్మల నాగేశ్వరరావు గారు జరుపుతా ఉన్నాం. సంవత్సర కాలం గడిచింది. ఈ సంవత్సరంన్నర కాలయంలో మీరందరూ అడుగుతూ ఉండొచ్చు, మార్పు తీసుకొస్తామన్న ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరి సోదరిమణి సీతక్క గారి నాయకత్వంలో మహిళలకు సంబంధించిన సంక్షేమం మా ప్రభుత్వం చేసిన కొన్ని కార్యక్రమాలు తెలియజేయడానికి సీతక్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు. జిల్లాకు సంబంధించిన మా అక్కలు చెల్లెలు అందరూ కూడా మరి ఇప్పుడే మీ విజయరమణారావు గారు చెప్పిన అనేక అంశాలు 10 సంవత్సరాలు ఏ పరంగా మహిళా సోదరిమణులను కేవలం మీటింగ్ల పరంగానే ఆదిలాబాద్ జిల్లాలో మీటింగ్ ఉంటే పెద్దపల్లిలో బస్సులు ఎక్కించుకొని తీసుకుపోయారు. మంతనిలో కాళేశ్వరంలో మీటింగ్ ఉంటే మీటింగ్ తీసుకెళ్లే కార్యక్రమం తీసుకున్నారు. ఈరోజు కరీంనగర్లో మీటింగ్ ఉంటే మా అక్కలు చెల్లెలు ఇక్కడి నుంచి పోయి బస్సులలో పోయి ఏదో మేలు చేస్తారనే ఆలోచన చేసిన ఆ ప్రభుత్వానికి సంబంధించి మార్పు తీసుకొస్తామన్నాం. మార్పు ఏ విధంగా చూపెట్టినాం, రాబోయే కాలంలో ఏ విధమైన మార్పులు తీసుకొచ్చి మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యాచరణ మొదలైందని చెప్పడానికే ఈ సంబరాలు చేస్తా ఉన్నామని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి అనేక కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు, మీ అందరు కూడా చూసారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు మహిళా సశక్తి మహిళా గ్రూపులకు సంబంధించిన సోదరిమణులందరినీ కూడా లక్షాధికారులను చేద్దాము అనే లక్ష్యంతో ముందుకు నడిచినాం. ప్రతిపక్షాలకు సంబంధించి ఆనాడు టీఆర్ఎస్ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ ఏ విధంగా చేస్తారు లక్షాధికారులు? ఈ మహిళా సంఘాలకు సాధ్యమైన 10 మంది మహిళలు కూర్చొని ఈరోజు పొదుపు చేస్తారా? అప్పులు ఇచ్చే శక్తి ఉంటుందా? వీరు ఏ విధంగా ఆదాయం సంపిస్తారో, ఆదాయం వీరు ఏ విధంగా చేకూరుస్తారో తెలియని పరిస్థితుల్లో మహిళలు ఉంటే వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు గొప్పలు చెప్తున్నారని చెప్పి ఈరోజు మీ మహిళా సశక్తి సంఘాలకు సంబంధించి ఆ రోజు మొదలైన ఈ ఉద్యమం, ఈ కార్యక్రమం ఇప్పుడే సీతక్క గారు చెప్తా ఉన్నారు. ఒక్కటే సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 26,000 కోట్ల రూపాయల రుణ సౌకర్యానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు, మన పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన 6 మండలాలకు సంబంధించిన మా మహిళా సోదరిమణులు, 8 మండల సమైక్యకు సంబంధించిన సోదరిమణులు, 248 మరి గ్రామ సమైక్య సంఘం సోదరిమణులు, మొత్తం 5,485 మంది సభ్యులు వారి సోదరిమణులతో ఇక్కడికి రావటం మీరు అందరికీ కూడా మాకు ఒక ఉత్సాహంగా కనబడతా ఉంది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, రాబోయే కాలంలో చేసే కార్యక్రమాలు మా సీతక్క గారు చెప్తారు. ఈరోజు ఇవన్నీ చేస్తా ఉన్నాం. మీకు ఆదాయం ఏ విధంగా పెంచాలి? ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, బ్యాంకు లింకేజీలతో పాటు ప్రమాద బీమా ఇచ్చే కార్యక్రమంతో పాటు ఈరోజు మహిళా స్వశక్తి సంబంధించి చాలామందికి పౌల్ట్రీ కానీ, మిల్క్ యానిమల్సే కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్సే కానీ, మహిళా శక్తి క్యాంటీన్సే కానీ, మరి ఏదైనా ఫంక్షన్లు జరిగితే ఆ ఫంక్షన్లకు సంబంధించిన సముదాయాలు ఏ విధంగా చేయాలి, కోళ్ళ ఫారాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలని ఈ జిల్లాకు సంబంధించి దాదాపు 600 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా నిలబెట్టి వారికి ఒక ఉపాధి, వారికి ఒక వాణిజ్య కేంద్రాన్ని ఇప్పించే కార్యక్రమం చేశాం. మీ అందరి సోదరులందరికీ తెలుసు, రాగానే మా సీతక్క గారు, మా ముఖ్యమంత్రి గారు మీ ఆవరణలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా